మన న్యాచురల్ ఫార్మింగ్ జర్నీలో వచ్చే వర్షాకాలం ఇబ్బంది లేకుండా ముందుగా పాత్వేస్ క్రియేట్ చేసుకుంటున్నామండి. మన గోనిలియన్లో ఎత్తు పల్లాలు చూసుకుని గ్రావెల్ వేసుకుంటున్నాము. మన బాహుబలి యొక్క బద్ధశత్రువు వచ్చాడండి. వీడి పేరు తాటిపెద్దు పొంగనూరు బుల్లండీడు. వీడికి బాహుబలికి చాలా పెద్ద ఫైట్ అయ్యిందండి. స్టార్టింగ్ లో అస్సలు ఇద్దరిని ఆపలేకపోయాము. ఇప్పుడు మళ్ళా ఛాంపియన్షిప్ కోసం వచ్చాడండి ఫైటింగ్ కి. అంతా ఫెన్సింగ్ వేసిన వల్ల అటు ఇటు తిరిగి వెళ్ళిపోయాడు. రాలిన మామిడి పళ్ళని మన గోవులు ఆస్వాదిస్తున్నాయండి. మన బాతులు కోళ్లు కూడా ఇష్టంగా తింటున్నాయి. ప్రీవియస్ గా మనం నర్సరీలో పెంచిన కొన్ని మునగ విత్తనాలు ఫెయిల్ అయ్యాయండి. సో ఇప్పుడు నారుమడి వేసుకుంటున్నాము. అంతా మన గోవులు ఎరువు అండి. కొన్ని విత్తనాలు ఇలా నారుమడి వేసుకుని కొన్ని డైరెక్ట్ గా భూమిలో నాటేస్తాము. దీనివల్ల మనకి ఏ విధంగా మనకి ప్రాబిలిటీ ఎక్కువ వచ్చింది, పెస్ట్ రాకుండా కంట్రోల్ అయ్యింది అని మనకు తెలుస్తుందండి. వర్షాకాలం వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి మన ఫామ్ లో చాలా వ్యవసాయ పనులు మొదలవుతాయండి. మనం వచ్చిన గాలులకి నేరేడు కొమ్మ ఇరిగిపోయిందండి. ఇప్పుడిప్పుడే కాయలు రెడీ అవుతున్నాయి. ఒకేసారి తుఫానా అన్నది గాలి వచ్చిందండి. చుట్టూ ఉన్న అరటి రైతులు కూడా కొంచెం దెబ్బతిన్నారు. ఎంట్రన్స్ లో వేసిన బోగన్విల్లి మొక్కలు స్టార్టింగ్ లో ఫెయిల్ అయ్యేమో అనుకున్నా గానీ తర్వాత పూత వచ్చి బాగానే నిలబడ్డాయండి. స్టైలో హమాటా అండి ఇది. మన కలుపు రాకుండా అన్ని గట్ల మీద ఇది వేసుకున్నామండి. మంచి నైట్రోజన్ బిల్డర్ ఇది. దిస్ ఈస్ పార్ట్ 46 ఆఫ్ అవర్ న్యాచురల్ ఫార్మింగ్ జర్నీ. థ్యాంక్ యూ.